ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి చకచక అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఫోర్త్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేశంలోనే మొదటి నెట్ జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపొందుతున్న ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నీటి పునర్వినియోగం, ఆకుపచ్చని తోటలు, అధునాతన మౌలిక సదుపాయాలు తదితర దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించారు. పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ అనుకూల రవాణా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వడివడిగా అడుగులు. ఎకో ఫ్రెండ్లీ సిటీగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ నిర్మాణం పూర్తి చేసుకున్న ఎఫ్సిడిఏ నూతన భవనం, వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న స్కిల్ వర్సిటీ, త్వరలోనే డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు శంకుస్థాపనలు. ఇండస్ట్రియల్ కారిడార్లు, వ్యాపార కేంద్రాల మధ్య ఆకుపచ్చ కారిడార్ బఫర్ గా పనిచేస్తోంది. విశాలమైన అటవీ, ప్యాకెట్ పార్కుల నెట్వర్క్ తో ఫ్యూచర్ సిటీ ఆకుపచ్చ వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఈ క్రమంలో నివాస సముదాయాల నిర్మాణంలోనూ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక్కడ నిర్మిస్తున్న నివాస సముదాయాల నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమీపంలోనే రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. వీటికి తోడుగా ఇప్పటికే ఉన్న జనవనరులు, జంతు ప్రదర్శనశాల, ఎకో టూరిజం జోన్లను మరింతగా విస్తరించనున్నారు. ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ జోన్ ప్రాంతాల్లో వర్షపు నీటి నిర్వహణ కోసం స్పాంజ్ పార్కులు నెలకొల్పేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇవి సహజంగా నీటిని గ్రహించి వరదలను నివారిస్తాయి. ఫ్యూచర్ సిటీలో రోజువారీ నీటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నీటిని పునర్వినియోగించేలా అత్యాధునిక ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మించనున్నారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్ను అభివృద్ధి చేసి వాననీటి సేకరణ, పునర్వినియోగ వ్యవస్థల ద్వారా సమర్థంగా వాటర్ మేనేజ్మెంట్ నిర్వహించడం ద్వారా బయటి నుంచి నీటిని సరఫరా చేసుకోవడం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనర్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవనాన్ని వారం 10 రోజుల్లో సీఎం ప్రారంభించనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెలలో కొన్ని, వచ్చే జూన్లో మరికొన్ని భారీగా అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీ ముందే ఫ్యూచర్ సిటీలో పలు డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. ఇదే సమయంలో యాంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనుల్లో వేగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్యాంపస్ ను జులైలో ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో 17 లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత బయోటెక్, డాక్టర్ రెడ్డీస్, అరవిందో, హెటిరో, ఎంఎస్ఎన్ వంటి ఫార్మా కంపెనీలకు చెందిన పర్యావరణ హితంగా నడిచే అనేక పరిశోధనా కేంద్రాలు, ప్యాకేజింగ్ యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఐటీ రంగానికి చెందిన డేటా సెంటర్లకు ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇక్కడ ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్ ఉండగా 200 ఎకరాల్లో దీని విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కంట్రోలెస్, హైపర్ వాల్ట్ తదితర కంపెనీల డేటా సెంటర్లకు సీఎం జూన్లో శంకుస్థాపన చేస్తారు. 25 ఎకరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. 10 ఎకరాల్లో సింగరేణి ప్రధాన కార్యాలయ భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు.